పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత ప్రజలంతా దీని గురించి మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. అసలు ఇలా ఎందుకు జరిగింది, ఎవరు చేశారు, దీని గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ఇదే క్రమంలో యూట్యూబర్ అన్వేష్ కూడా ఈ ఉగ్రదాడిని తన బెట్టింగ్ యాప్స్ వీడియో సిరీస్తో కనెక్ట్ చేసి మరొక కొత్త వీడియోను రిలీజ్ చేశాడు. ఈ ఉగ్రదాడికి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్కి కనెక్ట్ చేసుకుంటూ దీనిని నాగార్జునదే బాధ్యత అంటూ ఈ వీడియోలో తెలిపాడు. నాగార్జునే కొందరు ఉగ్రవాదులను తయారు చేశారంటూ, ఆ ఉగ్రవాదులు ఎవరు, అసలు ఏం చేశారు అంటూ మరొక వీడియోను రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చాడు అన్వేష్. బిగ్ బాస్ అనే రియాలిటీ షో తెలుగులో సూపర్ హిట్ అయింది. ఈ రియాలిటీ షో ప్రారంభమైందంటే చాలు బుల్లితెర ప్రేక్షకులు చాలామంది దాదాపు 3 నెలల పాటు మిగతావన్నీ పక్కన పెట్టేసి దీన్ని చూస్తూ ఉంటారు. కొందరు సెలబ్రిటీలను ఎంపిక చేసి బిగ్ బాస్లో కంటెస్టెంట్లుగా ఎంపిక చేసి బిగ్ బాస్ హౌస్కి పంపించి వారి ద్వారా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయిస్తూ ఉంటారు. కానీ తెలుగులో బిగ్ బాస్ షోకి మాత్రం ప్రేక్షకులకు ఎవరో తెలియని వ్యక్తులే ఎక్కువ మంది వస్తూ ఉంటారు. అలా వారు ఆ షో నుంచి బయటకు వచ్చే వరకు సెలబ్రిటీలుగా మారిపోతూ ఉంటారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు జరిగిన బిగ్ బాస్ సీజన్స్లో ఏ కంటెస్టెంట్స్ ఏ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో క్లియర్గా చెప్పేశాడు అన్వేష్. బిగ్ బాస్ సీజన్ 8 నుంచి విష్ణుప్రియ, ఆశురెడ్డి, నైనిక, సీజన్ 2 నుండి దీప్తి సునైన, భానుశ్రీ, సీజన్ 4 నుండి సిరి హనుమంత్, దివి, అలేఖ్య, హారిక, సోహెల్, సీజన్ 7 నుంచి శోభా శెట్టి, ప్రియాంక జైన్, శుభశ్రీ, నయని పావని, అమర్దీప్, తేజస్వి గౌడ, టేస్టీ తేజ, పల్లవి ప్రశాంత్, యావర్, సందీప్, సీజన్ 6 నుంచి శ్రీ సత్య, సీజన్ 3 నుంచి శివజ్యోతి, శ్రీముఖి, అలాగే సీజన్ 5 నుంచి షణ్ముఖ్ జశ్వంత్, ఆర్జే సూర్య. ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళంతా పలు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయాల్సిన ప్రూఫ్స్తో సహా ఉన్నాయి.